ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ పల్సెస్ డే సెలబ్రేటెడ్? ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? January 16th, February 5th, February 10th అండ్ March 21st. సో మనం వరల్డ్ పల్సెస్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జరుపుకుంటాం అనమాట. సో ఎందుకు ఈ వరల్డ్ పల్సెస్ డేని ఫిబ్రవరి 10వ తారీఖున జరుపుకుంటున్నాం? అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక గ్లోబల్గా అవేర్నెస్ తీసుకురావాలని ట్రై చేశారనమాట. లైక్ అసలు పల్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, అవి మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఓన్లీ మనుషులకే ఇది ఇంపార్టెంట్ కాదు, సాయిల్కి కూడా ఈ పల్సెస్ కల్టివేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ పల్సెస్ కల్టివేషన్ వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా దీనివల్ల హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా పల్సెస్ వల్ల ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి వాటి గురించి గ్లోబల్గా అవేర్నెస్ తీసుకురావడం కోసం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక డేని వరల్డ్ పల్సెస్ డేగా డిజిగ్నేట్ చేశారనమాట. సో అంతకంటే ముందే వరల్డ్ పల్సెస్ డేని డిజిగ్నేట్ చేయడానికంటే ముందే వాళ్ళు ఏం చేశారు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2016వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ లాగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో అది హ్యూజ్ సక్సెస్ అయింది. సో అలా ఈ సక్సెస్ అయిన తర్వాత, ఈ ఈవెంట్ సక్సెస్ అయిన తర్వాత, ఆ తర్వాత 2018లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు. సో ప్రతి సంవత్సరం మనం ఇప్పటి నుంచి ఫిబ్రవరి 10వ తారీఖుని వరల్డ్ పల్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుందాము అని. సో అలా 2019 నుంచి మనం ఈ వరల్డ్ పల్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 2018లో రిజల్యూషన్ వచ్చిందనమాట. ఓకే, సో ఇది ఈ వరల్డ్ పల్సెస్ డే యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అని. సో మరి పల్సెస్ యొక్క ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద పల్సెస్ గ్లోబల్గా చూసుకున్నట్టయితే. సో 25% ఆఫ్ ద ప్రొడక్షన్ ఇండియాలో జరుగుతుందన్నమాట. సో ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, మన ఇండియాలో పల్సెస్ కన్జంప్షన్ కూడా ఎక్కువే. ఎంత కన్జంప్షన్ వచ్చేసి 28%. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో చాలామంది ఈ పప్పు దినుసుల మీదే ఆధారపడతారు. ఎందుకంటే పల్సెస్ని పూర్ మ్యాన్స్ ప్రోటీన్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, సో అలా మనకి కన్జంప్షన్ కూడా ఎక్కువే అండ్ ప్రొడక్షన్ ఎక్కువ, కన్జంప్షన్ ఎక్కువ. అండ్ అది మాత్రమే కాకుండా మనం పల్సెస్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ కూడా ఎక్కువే చేసుకుంటున్నాం, 14%. అదేంటి, ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కదా, మరి ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే, మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా మనం కన్జంప్షన్ కూడా ఎక్కువే చేస్తున్నాం కాబట్టి, అందరికీ ఆ పల్సెస్ అందవు కాబట్టి మనం వేరే కంట్రీస్ నుంచి కూడా పల్సెస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మన ఇండియా యొక్క పల్సెస్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ ఇంపోర్టింగ్. అండ్ మన ఇండియాలో హైయెస్ట్గా పల్సెస్ ఏ పల్స్ ఎక్కువగా పండిస్తారు అంటే చిక్ పీస్ అనమాట.